ప్రియులారా, మీ ఎల్లరకును కూడా నేటి దిన వధలోని వధువు రూపు, వధలోనే ఉన్న వధువు రూపు తండ్రి మెండుగా అనుగ్రహించునుగాక. ఆమేన్. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. మరణాత. యేసు క్రీస్తుని సిలువా ఇప్పుడు ధ్యానము చేయు తోడు సోదరా, మన దోషంబు నిడబాపు ఈ సంతాప మరణ వ్యాసంబు సోదరా, మన దోషంబు నిడబాపు ఈ సంతాప మరణ వ్యాసంబు సోదరా. మరణమైనప్పుడు ధరణి వణికెను గుడి తెరచినిగెను సోదరా, ఊరు గిరులు బండలు బ్రాద లాయి సమాధులు తెరువాబడెను ఆడెను సోదరా, ఊరు గిరులు బండలు బ్రద్ద లాయి సమాధులు తెరువాబడెను సోదరా. సోదరా. వాక్యం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 22వ కీర్తన 42వ వచనం చదువుకుందాం. ఇరవై 22వ కీర్తన 42వ చరణాన్ని చదువుకో 44వ కీర్తన 22వ చరణాన్ని చదువుకొని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. నిన్ను బట్టి దినమెల్లా మేము వధించబడుచున్నాము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడుచున్నాము. చాలండి. ఈ వాక్య భాగములో నుంచి దేవుడు మనతో మాట్లాడునుగాక. దేవుని ప్రియులరా, చదవబడినటువంటి వాక్య భాగములో కీర్తనాకారుడు తెలియచేస్తూ కోరాహు యొక్క కుమారులైనటువంటి వారు తెలియచేస్తూ నిన్ను బట్టి మేము దినమెల్లా వధించబడుతున్నాము, వధకు సిద్ధమైనటువంటి గొర్రె. చదవండి అన్నమాట. రైట్. వధకు సిద్ధమైనటువంటి గొర్రెలమని ఎంచబడుచున్నాం. బాగా వినండి. కొంచెం ఈ మాటలు కఠినమైనటువంటివిగానే ఉంటాయి, కానీ దేవలోకములో ఉన్నటువంటి దేవదేవుని సమీపించటానికి, ఆయన సరసన కూర్చునేటువంటి భాగ్యాన్ని సంపాదించటానికి, దేని కొరకు చెప్పండి?
దేవలోకములో ఉన్నటువంటి దేవుని సరసన కూర్చునేటువంటి భాగ్యాన్ని పూర్తి చేయండి. సంపాదించటానికి ఈ లోకములో ఉన్నటువంటి భక్తులైనటువంటి వారు ఎలాగూ ఉండాలి అని ఆ సంగతిని కీర్తనకారుడు తెలియచేస్తూ ఉన్నారు. దినమెల్లా వధించబడుచు ఉన్నవారుగా ఉండాలి. ఈ దినము వధించబడటమే కాదు, రాకడ వరకు వధకు సిద్ధమైనటువంటి వారముగానే ఉండగలగాలి. బాగా వినండి. దేవుని గొర్రెపిల్లైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు పెండ్లి కుమారుని స్థానములో నిలబడుట కొరకు శరీరముతో రావటానికి, శరీరము లోనికి రావటానికి, అలాగే శరీర జీవితం అంతా ఆయన ఈ లోకములో నిలవబడిన అంతకాలము కూడా దినమెల్లా వధించబడిన వాడుగానే ఈ లోకాన్ని విడిచి ఆ లోకానికి చేరిన తరువాత కూడా ఆత్మరీతిగా దినమెల్లా వధించబడటానికి సిద్ధపడి వధించబడుతూ ఉన్నటువంటి వారుగానే ఉన్నారు. కనుకనే వధువును సంపాదించుకునేటువంటి భాగ్యం ఆయనకు దొరికింది. పరిశుద్ధ గ్రంథములో ఒక మాట ఉంటుంది, మీకు రిఫరెన్స్ ఇవ్వలేకపోతున్నాను. మత్తయి సువార్తలో వ్రాయబడింది, పెండ్లి కుమార్తె గలవాడు పెండ్లి కుమారుడు. పిల్లరా గ్రహించండి. కనుక ఎవరు పెండ్లి కుమారుడు? పెండ్లి కుమార్తెను కలిగినటువంటి వారు. కనుక పెండ్లి కుమార్తెను కలిగేటువంటి స్థితిని ఆయన రావటానికి ఎలాగున్నారంట? దినమెల్లా వధించబడుతూనే ఉన్నటువంటి వారుగా ఉన్నారు. వధకు సిద్ధమైనటువంటి వారుగానే ఎన్ని వేల సంవత్సరాలు పూర్తి చేయండి, ఎన్ని కోట్ల మంది వధించనివ్వండి, ఆయన ఏం చేశారంట? వధించబడటానికి సిద్ధపడి ఉన్నారు. ఎందుకనో అన్ని కోట్ల మందిని, అన్ని వేల కోట్ల మందిని, ఇంకా చెప్పమంటారా, సర్వలోక సర్వమానవాళిని కూడా ఆయన సరసను కూర్చుండబెట్ట కొరకు, సర్వలోక సర్వమానవాళికి వరుని భాగ్యాన్ని సంపాదించుకునేట కొరకు, సర్వలోక సర్వమానవాళికి వధువు భాగ్యం ఇచ్చుట కొరకు. అర్థమవుతుందండి స్నేహితులరా? గ్రహించటానికి పరిశుద్ధాత్మ తండ్రి మనకు సహాయం చేయునుగాక. పిల్లరా, అందుకే పరిశుద్ధ గ్రంథములో తిమోతి పత్రికలో పౌలు గారు ఏమంటారంటే, క్రీస్తు యేసునందు వెరీ గుడ్ సద్భక్తితో బ్రతకను ఉద్దేశించువారు హింస పొందుదురు అని చాలా వివరముగా పరిశుద్ధాత్మ తండ్రి గారు తెలియచేశారు. కనుక స్నేహితులరా, ఎందుకు భక్తులకు హింస అని మనం ఆలోచన చేస్తే, పిల్లరా, భక్తులైనటువంటి వారు వధువు భాగ్యాన్ని అందుకొనుట కొరకు, ఏ భాగ్యం చెప్పండి? ఆయన ప్రక్కన కూర్చునేటువంటి భాగ్యాన్ని అందుకొనుట కొరకు భక్తులకు హింస ఉంటది. ఎప్పుడు? ఆయన ప్రక్కలోనికి చేరేంత, ఆయన ప్రక్కకు చేరేంత వరకు. బాగా గ్రహించండి. కనుక ఈ వధించబడినటువంటి స్థితి కలిగి ఉండటానికి, వధకు సిద్ధమైనటువంటి స్థితి కలిగి ఉండటానికి ఏం కావాలో తెలుసా? పిల్లరా,
వధించబడుతూ ఉన్నటువంటి సిలువు వైపు, సిలువనాథుని వైపు మనోనిదానంతో చూడగలగాలి. ఎటువైపునా? వెరీ గుడ్. కనుక ఇంకో మాట చెప్తాను. వధించబడుతూ ఉన్నటువంటి వరుని వైపు నిదానించి నిత్యము చూసేటువంటి అనుభవములోనికి రావాలి. ఏ కాలములో? కష్టకాలములోను, సౌఖ్యకాలములోను, నష్టకాలములోను, ఇష్టకాలములోను కూడా, అన్ని కాలములలో కూడా నిదానించి సిలువు వైపు చూడగలగాలి. ఇట్లా చూడండి, మన ముందుకు ఏ పరిస్థితి రానివ్వండి, అది సంతోషము కలిగించే పరిస్థితి కానివ్వండి, వేదన కలిగించే పరిస్థితి కానివ్వండి. ఇంకో మాట చెప్పనా? మన ముందు ఉన్నవారు ఎవరైనా కానివ్వండి, మన కన్నవారు కానివ్వండి, మనలను కనినవారు కానివ్వండి, మనం కట్టుకున్నవారు కానివ్వండి, ఎవరైనా ఉండనివ్వండి, వారి నోట నుంచి వస్తున్నటువంటి మాట కావచ్చు, వారి ద్వారా ఎదురవుతున్నటువంటి పరిస్థితికి మనము ప్రతిస్పందించేటువంటి విధానాన్ని మనం వచ్చినప్పుడు మనోనిదానముతో ఆయన సిలువు వైపు చూడాలి. దేని కొరకో తెలుసా? ఈ రియాక్షన్లో, ఈ ప్రతిస్పందనలో నా పరిశుద్ధత ఏమైనా పోతుందా? ఏం చెప్పండి? పరిశుద్ధత అనే దగ్గర ఇంకో మాట అని చెప్తా ఉన్నానా? ఆయన ప్రక్కన కూర్చునే స్థితి ఏమైనా పోతుందా అని చూసుకోవాలి. ఏంటంట? అర్థమవుతుందండి? పరిశుద్ధ గ్రంథంలో చాలా మంది భక్తులు ఉన్నారండి. వాళ్ళకంటే మనం గొప్పవారమని కాదు, కానీ ఎప్పుడు గొప్పవారం అవుతామో తెలుసా? నిదానించి వధించబడుతూ ఉన్నటువంటి వరుని వైపు చూస్తేనే అందరికంటే గొప్పవారం అవుతాం. మచ్చుకు 2-3 ఉదంతాలు మీ ముందు పెడతాను. దేవుని పిల్లారా, గ్రహించటానికి పరిశుద్ధాత్మ తండ్రి మీకు సహాయం చేయునుగాక. ఎటువంటి స్థితిని కానీ సంపాదించుకుంటే ఇక్కడ వధువులమే, అక్కడ కూడా వధువులముగా ఉంటాం. ఎక్కడ వధువులం అంటే కొదువలేని వారుగానే ఉంటాం. అక్కడ కూడా కొదువులేని వారుగానే ఉండగలుగుతాం. కొదువుల మధ్య ఉన్నట్లుగా కనబడుతూ కొదువులేని వారముగా ఇక్కడ ఉంటాం. అక్కడ కొదువ లేనట్లుగా కనబడుతూ కొదువు లేని వారముగా ఉంటాం. అర్థమవుతుందండి? ఏంటంట? ఇక్కడేమో కొదువుల మధ్య ఉన్నట్లు కొదువ లేని వారముగా ఉంటాం. ఏలియాకు ఒకసారి కోపం వచ్చింది, రోషం వచ్చింది. రోషం వచ్చి ఏమన్నాడో తెలుసా? అయ్యా, ఈ మట్టుకు చాలు, ఇక తీసుకో అన్నాడు దేవుడి దగ్గరికి వెళ్ళి. అదేంటయ్యా అంత మాట అన్నావు అన్నాడు దేవుడు. అంటే ఏలియా అంటాడు, అయ్యా, యెజెబెలు ఇంత పని చేస్తా ఉంటే, అహాబు ఇంత పని చేస్తా ఉంటే, ఇశ్రాయేలీలందరూ కూడా దారి తొలగిపోతే నేనొక్కడనే రోషం కలిగినటువంటి వాడగా నిలబడ్డాను అని అంటే, అయ్యా, బయలుకు మోకాళ్ళలోని వారు ఇంకా 400 మంది ఉన్నారు, నేను వాళ్ళను గుహలో దాచిపెట్టాను అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏం చెప్తూ ఈ మాట చెప్పాను చెప్పండి? అర్థమవుతుందండి? బయలుకు మోకాళ్ళలోనున్నటువంటి వారు 400 మంది ఉన్నారు, వాళ్ళని నేను దాచిపెట్టాను అన్నారు. ఇట్లా చెప్పమంటారా? శరీరము దగ్గర, లోకము దగ్గర, అపవాది దగ్గర దాచబడినటువంటి వారముగా ఉంటే అన్ని పరిస్థితుల మధ్య తండ్రి దాచిపెడతారండి. అన్ని పరిస్థితుల మధ్య దాచిపెడతారంతే. అర్థమవుతుందండి? ఈ 3 విషయాల్లో వధించబడినటువంటి వారముగా కనబడినప్పుడు, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం విషయంలో వధించబడినటువంటి వారముగా ఉండటానికి నిలవబడితే అన్ని పరిస్థితుల్లో కూడా ఏం చేస్తారో తెలుసా? ఆయన దాచిపెట్టుకునేవారుగా ఉంటారు.
ఆలోచన చేయండి. కనుక ఒక మాట ఎదుటి వ్యక్తితో మాట్లాడాల్సిన అవసరం వచ్చినప్పుడు, ఒక వ్యక్తి ఒకవైపు చూడాల్సినటువంటి అవసరం వచ్చినప్పుడు, ఒక ఉద్యోగపు పనో, ఒక వ్యాపారపు పనో, ఒక వ్యవసాయపు పనో నువ్వు చేయాల్సి వచ్చినప్పుడు, చేస్తూ ఉన్నప్పుడు పిల్లరా, దీని ద్వారా నాకు తండ్రి ఇచ్చినటువంటి పరిశుద్ధత ఏమైనా పోతూ ఉందా, ఇంకా నిలబడే ఉందా అని పరీక్ష చేసుకోవాలి. ఏంటన్నా? ఏం పరీక్ష చేసుకోవాలి? ఇట్లా చూడండి, నాకు ఇచ్చినటువంటి ఆస్తి పోతుందా, ఆరోగ్యం పోతుందా, లేకపోతే పెద్దరికం పోతుందా, ఏమండి ఉద్యోగం పోతుందా, వ్యాపారం పోతుందా, ఇంకొకటి పోతుందా కాదు చూడాల్సింది. ఏం చూడాలి? వీటి ద్వారా, వీటిలో నేను చేయాల్సినటువంటి పని అవన్నీ మనం చేయాల్సినవి, కానీ చేస్తూ ఉన్నటువంటి క్రమములో తండ్రి తన ప్రక్కన నన్ను కూర్చున్నబెట్టుకోవటానికి చెప్పునానా అవసరమైనటువంటి పరిశుద్ధత ఏమైనా జారిపోతుందా అనేటువంటిది నిదానించి చూడగలగాలి. అర్థమవుతుందండి? ఒక్క చూపే ఏం పోగొట్టిందో తెలుసా? దావీదు గారికి బైబిల్ మిషన్ అందుకునేటువంటి భాగ్యాన్ని పోగొట్టింది. ఎక్కడా? ఉరియా భార్య విషయములో చూచినటువంటి ఒక్క చూపు దావీదు గారికి బైబిల్ మిషన్ అందుకునేటువంటి భాగ్యం పోగొట్టింది. ఎన్ని చూపులండి? ఒకసారైనా ఎన్నిసార్లు చూసాడా? ఓన్లీ వన్ టైం. ఎంత గొప్ప భక్తుడండి దావీదు గారు! చంపడానికి వస్తున్నటువంటి సౌలును చంపకుండా పారిపోయినటువంటి భక్తుడు. చేతిలో ఏముండి కూడా? ఆయుధం ఉంది కూడా. శత్రువు చేతిలో ఏమి లేనప్పుడు, ఆయుధం లేనప్పుడు కూడా. అవునా నాన్న? కానీ ఏం చేశాడు ఈయన? అమ్మో, ఆ దేవుని దృష్టికి నేను యథార్థవంతుల్లా కనబడాలి అని ఏం చేశాడో తెలుసా? పిల్లరా, నిలబడినటువంటి వాడుగా ఉన్నాడు. కానీ ఒక రెప్పపాటు సమయం ఏమండి మిద్ది మీదకి ఎక్కాడు. ఆ చూపు, ఒక్క చూపు చూసారా ఏం పోగొట్టిందంటే అంతస్తును పోగొట్టింది. అర్థమవుతుందండి? తర్వాత కనికరించబడి ఉండవచ్చు, కానీ మొదటి అంతస్తు లేదుగా. ఏ అంతస్తు లేదు? నిజం నాన్న, బాగా గ్రహించండి. ఒక్క మాటే కనాను చేరనివ్వలేదు. 106వ కీర్తన 33వ చరణం. ఎట్లనగా వారు అతని ఆత్మ మీద తిరుగుబాటు చేయగా అతడు తన పెదవులతో కాని మాట పలికెను. ఎవరైనా ఆ పైన చూడండి, మెరీబా జలముల దగ్గర మోషే గారు. ఈ కాని మాట ఏం చేసింది? కనాను చేరకుండా చేసింది. ఎన్ని మాటలండి మాట్లాడింది మోషే గారు? ఒకటే మాట. ఒక్కసారి కదండి, కోపం వచ్చిందండి. దేవుడు ఎక్స్క్యూజ్ చేస్తాడండి. ఎస్, హీ కెన్. కానీ ఏం చేయలేదో తెలుసా? ఏం చేయలేడో తెలుసా? పక్కన బట్టి కూర్చోబెట్టుకోలేడు. కుదురుద్దండి? ఏమండి, మనమే కుదరదు అంటున్నాం కదా, మరి ఆయనకి అటు కుదురుద్ది? అంత అతి పరిశుద్ధుడు కదా ఆయన. అవునా? ఊత పదం అండి నోట్లో వచ్చిందండి, జారిపోయిందండి, ఏమనుకోబాకండి సార్ అని అంటారా? అనుకోరు కానీ ఏం చేస్తారంటే ఎంతో కొంత ఇది కొంచెం జాగ్రత్తగా ఉండాలి అనుకోమా? స్నేహితులను గమనించండి. అందుకే నేనేమంటానంటే, వాస్తవానికి ఏం చేశారంట? ఆయనకి కోపం పుట్టించారంట. పుట్టించారా, పుట్టించలేదా? కోపం పుట్టించారు కదా అని చెప్పి కోపాన్ని కొంచెం తట్టుకోలేక ఏం చేశాడు ఆయన? కొంచెం టంగ్ స్లిప్ అయింది అంతే. కాని మాట వదిలేశాడు. ద్రోహులారా అనేసాడు. అయిపోయింది. కుదరదయ్యా అన్నాడు ఆయన. ఏమండి, నేనే నా పిల్లల్ని ఎప్పుడు అనలేదు. ఏంటది? అనండి ఒకసారి. ఆయన ఏమంటే, నేనే నా పిల్లల్ని ఎప్పుడు అనలేదు, మీరు నా పిల్లల్ని ఎందుకు అనాలి అన్నాడు మోషే గారు. ఎవరు మోషే గారు?
తన జీవితాన్ని 40 సంవత్సరాలు సాక్రిఫైస్ చేసుకున్నారు. ఎవరి కోసం? మోషే గారు ఇశ్రాయేలీయుల కొరకు. అర్థమవుతుందండి? ఇప్పుడు మీ బిడ్డలు ఎవరి బిడ్డలో? అమ్మ, మీ బిడ్డలు ఎవరి బిడ్డలో? గుడికి ఆలస్యం. మీ బిడ్డలు దేవుని బిడ్డలేనా? అందరి బిడ్డలు దేవుడి బిడ్డలేనా? గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం కదా. ఎవరినన్నా ఏమైనా అనొచ్చా మన బిడ్డలు కదా అని? ఏదో టెంపరీగా మీకు బిడ్డలుగా ఉండటానికి ఇచ్చారు. ఇంకో మాట చెప్పనా మీకు? ఇంకో మాట చెప్పనా? వాళ్ళకేదో సాయం చేసి ఆ ద్వారా దీవించబట్టానికి మిమ్మల్ని వాళ్ళు అక్కడ కూర్చోబెట్టాడు దేవుడు. ఏంటది? వాళ్ళని పెంచవలసిన రీతిగా పెంచడానికి మీకు అవకాశం ఇచ్చి, సర్లే నా పిల్లల్ని సరిగ్గా పెంచావని రేపొద్దున నిన్ను మెచ్చుకొని నీకు కిరీటం పెట్టడానికి నీకు పిల్లల్ని ఇచ్చాడు. అంతేగాని ఏం చేయటానికి కాదు, నోటిని వదిలిపెట్టడానికి కాదు. అర్థమవుతుందండి? కనుక స్నేహితులారా గమనించండి, ఇశ్రాయేలు ఆ జ్యేష్ఠ కుమారుడు అని చెప్పాడు దేవుడు. అర్థమవుతుందండి? బైబిల్ మిషన్ వారు ఎవరు కుమారులు? కనుక స్నేహితులారా గమనించండి. అందుకే తన ఆ ఒక్క మాట మాట్లాడేటప్పుడు ఏమో చూసుకోలేదంటే మోషే గారు, అయ్యా పరిశుద్ధతను చూసుకోలేదు, నా పరిశుద్ధత ఏమన్నా పోతుందేమో, వాక్శుద్ధి ఏమన్నా పోతుందేమో. విశుద్ధి అండి, వరాలు కలిగిన వారులారా వాక్శుద్ధిని కాపాడుకోండి అన్నారు. అర్థమవుతుందండి? వరాలు రావాలంటే వాక్శుద్ధిని సంపాదించుకోవాలి. స్నేహితులారా గమనించండి, గుళ్ళో తెలుగు, బయట ఇంగ్లీష్ మాట్లాడితే కుదరదు. అర్థమవుతుందండి? గ్రహించటానికి ఆత్మ తండ్రి సహాయం చేయను గాక. యోధా ఇస్కరియోతు యేసు ప్రభు వారి శిష్యుల్లో చాలా తెలివిగలవాడంట, బాగా చదువుకున్నవాడంట. కాబట్టి సంచే దేవుడు ఇచ్చేసారి చేతికి. ఏ సంచి? ఇది కరెక్ట్ గుర్తుండదు కదా, డబ్బు సంచి. నాకు ఇవ్వకపోయా అనుకుంటారా? కనుక డబ్బు సంచి ఇచ్చేస్తే, ఎందుకు ఇచ్చారు? నాకు అడుగుతాను, ఇటు చూడండి. ఎకరాలు ఆస్తి ఉన్న వారులారా, కోట్ల రూపాయలు డబ్బులు ఉన్న వారులారా, మీకు ఎందుకు ఇచ్చారు డబ్బులు? అవసరమైన రీతిగా ఖర్చు పెట్టి ఆయనకి లెక్క అప్పచెప్పడానికి ఇచ్చారు. ఎవరికి లెక్క అప్పచెప్పడానికి? అర్థమవుతుందండి? కానీ ఈయనేం చేశాడో తెలుసా? దాని మీద ఆశపడ్డాడంట. బాగా వినండి, డబ్బు అవసరమే కానీ డబ్బు మీద ఆశ ఏం చేస్తుందో తెలుసా? మన పరిశుద్ధతను పోగొడుతుంది. అంతే. పాపం 3.5 సంవత్సరాల పరిచర్య ఏమైపోయింది? 0 అయిపోయింది. యోధా గారికి రావాల్సినటువంటి స్థానం ఎవరికి వచ్చింది? మత్తీయ గారికి వచ్చింది. అయ్యయ్యో, ఇన్ని 100 సంవత్సరాలుగా, ఇంచుమించుగా 2000 సంవత్సరాలుగా యోధా ఏమని ఏడుస్తా ఉంటాడు? అయ్యో అయ్యో, ఆ సీట్ నాదయ్యా. వచ్చుద్దా మళ్ళీ? నో ఛాన్స్ ఎట్ ఆల్. జాగ్రత్త సుమా. ఏం చెప్తూ మీకు ఈ మాట చెప్తున్నానంటే, విషయాలు చిన్నయ్యే కానీ కొంచెము బుద్ధిహీనత త్రాసులో నుండి తేలగొట్టును. ఇటు చూడండి, ఆకలికి చచ్చిపోయే సమయం వచ్చిన, ఆరోగ్య పరిస్థితిలో తేడా వచ్చి లోకాన్ని విడిచే పరిస్థితి వచ్చిన ఏ అనుభవంలో ఉండగలగాలో తెలుసా? దేవుడిచ్చినటువంటి పరిశుద్ధత ఈ క్షణములో నాకు ఉందా అని చూసుకోవాలి. నిజమండి, నేను ఎరిగినటువంటి ఒక సహోదరు ఉంది, నాకు చాలా పెద్ద ఆవిడ ఆ మాట మాట్లాడి ఇప్పటికి 15 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికి నాకు బాగా గుర్తు ఆ మాట. ఆ యజమానికి అనారోగ్యం వచ్చింది. అనారోగ్యం వస్తే ఈ పక్కింటి వారు ఆ పక్కింటి వారు వచ్చి ఏమన్నారో తెలుసా? కొంచెం అటెళ్ళి చూపించుకురారాదన్నారు. ఎటెళ్ళి? చేతబళ్ళు చేసే వాళ్ళ దగ్గర కాను వెళ్ళి కొంచెం అసలు ఇదేంటో చూడమని రాదు, ఇన్ని హాస్పిటల్ తిరిగావు, ఇన్ని రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నావు, ఏంటో ఒకసారి కొంచెం అటెళ్ళి రారాదు అన్నదంట.
సత్తే అవతల పడేస్తా కానీ వెళ్ళనందంట. సపట్లు కొట్టండి ఒకసారి. అది అది పరిశుద్ధత. ఏంటంట? మాట వరుస కానండి, నిజంగా అనకపోయినా అనండి. చెత్తే అవతల పడేస్తా అనరా? ఎట్లాగండి? స్నేహితులరా గమనించండి, అట్లా నిలబడగలిగితేనే మన పరిశుద్ధతను మనం కాపాడుకోగలుగుతాం. ఇలా బాగా గ్రహించడానికి పరిశుద్ధాత్మ తండ్రి సహాయం చేయను కాక. ఎవరిని గురించో తెలుసా అన్నది ఆ మాట? ఎవరో పక్కింటి వాళ్ళ గురించి కాదు, సాక్షాత్తు తన యజమాని గురించి. అయితే ఏంటి? ఏంటది? అయితే ఏంటి? అయితే ఏంటి? అసలు యజమాని ఎక్కడున్నాడు? స్నేహితులారా గమనించండి, ఆయన ప్రక్కన కూర్చోబెట్టడానికి ఏమండి టెంపరీగా అవకాశం ఇచ్చిన వీళ్ళ కోసం పర్మనెంట్ అయిన ఎందుకు పోగొట్టుకోవాలి? ఏంటది? స్నేహితులారా గమనించండి, ఆలోచన చేయడానికి ఆత్మ తండ్రి సహాయం చేయను గాక. ఒక్క చూపు, ఒక్క మాట, ఏమండి ఒక్క ఆశ, 3 విషయాలు చెప్పాను మీకు. ఇంకా చాలా ఉంటాయి మీరు బైబిల్లో తరుచుకుంటే. ఒక్కసారి శరీరాన్ని తృప్తిపరచాలి అనుకున్నాడు ఎవరైనా? సంసోను కదా. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం. ఏమండి కొంచెం అట్లా రిలాక్స్ అవ్వాలనుకున్నాడంట. ఏమనుకున్నాడంట? రిలాక్స్ అవ్వాలని తల తీసుకెళ్లి ఢిల్లీలో ఒళ్ళో పెట్టాడు అంతే. ఇకలే తల ఉందా? స్నేహితులారా గమనించండి, పరిస్థితి ఏదైనా కావచ్చు, శరీరం తొందర పెట్టొచ్చు, పరిస్థితులు ఏమండి దారి లేవు అన్నట్లుగా చూపించవచ్చు, ఏమండి ఇదే నీకు ఆఖరి క్షణము అని అన్నట్లుగా కనబడవచ్చు. కానీ ఆ క్షణములో కూడా ఏమండి మనోనిదానముతో పూర్తి చేయండి. ఏమండి దేవుడు నాకు ఇచ్చినటువంటి వధువు స్థితిని నేను కాపాడుకోవాలి అనేటువంటి ఉద్దేశముతో దేవుని వైపు చూడగలగాలి. నా పరిశుద్ధత ఏమన్నా పోతుందా అని చూడకపోతే వస్తే నిన్నటి మంది మీరు చదివారు, సాతానుకు జయం వస్తుంది. అలా చూసిన రోజున సాతానుకు అపజయం వస్తుంది. ఏమండి ఆ విషయాలన్నీ మీరు ఇంటికెళ్ళా చదువుకుంటే, ఏమండి గల్తీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 19 నుంచి చదువుకుంటే శరీర కార్యాలు అని స్పష్టంగా రాయబడింది. ఈ పరిస్థితులు ఎదురవుతా ఉంటే ఏమండి కోపము కలిగించే పరిస్థితులు, ద్వేషము కలిగించే పరిస్థితులు, అసూయ కలిగేటువంటి పరిస్థితులు, వీటన్నిటి విషయంలో ఇవి మన జీవితంలోనికి ఎంటర్ అవటానికి ట్రై చేస్తా ఉన్నప్పుడు పరిశుద్ధత ఏమైనా పోతుందా? ఏమండి కోపాడొచ్చా? కోపాడొచ్చా? అయ్యో బైబిల్ ఏమనుందో తెలుసా? కోపపడుడి గాని పాపము చేయుకుడి. పరిశుద్ధమైన కోపం ఉండొచ్చు, అపరిశుద్ధమైన కోపం ఉండకూడదు. అర్థమవుతుందండి? ఇక ఎట్లాగా మీరు అన్వయించుకుంటూ వెళ్ళండి. సమయం పరిగెట్టేస్తా ఉంది, వాక్యంలోనికి వెళ్ళాలి నేను. కాబట్టి మనోనిదానముతో మన యొక్క పరిశుద్ధత, పెళ్లి కుమారుడు వధించబడుతూ ఎంత పరిశుద్ధుడిగా ఉన్నాడు. ఏం చేయబడుతూ? ఎంతకాలం? జగత్తుకు పునాది వేయబడక ముందు నుంచి ఏమండి అంచె తీర్పు వరకు ఏం చేయబడుతున్నారని మొదటి వర్తమానంలో మీరు విన్నారు. వధించబడుతూనే ఉన్నాడు ఆయన. శరీర రీతినేమో శరీరముతో ఉన్నంత కాలము, ఆత్మరీతిగానేమో అనాది నుంచి వధించబడుతూనే ఉండి కూడా ఏం పోగొట్టుకోలేదు. ఆయన తన పరిశుద్ధతను ఇసుకరేణు అంత విడిచిపెట్టలా. కనుకనే ఆయన అంగీకరించబడెను అని రాయబడి ఉంటదండి. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో చదవద్దు. ఇలా ఏం చేయబడ్డాడంటే ఆయన అంగీకరించబడ్డారు. ఎవరయ్యుండి? ఆయన తన ప్రియకుమారుడు అయ్యుండి, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అని ఏ తండ్రి అయితే మాట్లాడాడో ఆ తండ్రి అంగీకరించబడటానికి, ఆ తండ్రి చేత అంగీకరించబడటానికి ఏం చేయాల్సి వచ్చింది తెలుసా?
దేవుడు మనలను ప్రేమిస్తున్నారు లేదా? మీరే చదువుతారుగా యోహాను సువార్త 3:16లో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. అవును, ప్రేమిస్తున్న మాట వాస్తవమే. మనల్ని ఏంటి సర్వమానవాళ్ళని ప్రేమిస్తా ఉన్నారు కదా. కానీ ఎంత ప్రేమించినప్పటికీ కూడా ఆయన ప్రక్కన కూర్చోవాలి అని అంటే ఏం చేయాలో తెలుసా? ఆయనకున్నటువంటి పరిశుద్ధతను కాపాడుకునేటువంటి అనుభవంలోనికి రావాలి. సంపాదించుకోవాలి, పూర్తి చేయండి. ఏమండి, సంపాదించుకుంది ఏం చేస్తున్నారు? పారేసుకుంటున్నారా? మరిది అవునా? కనుక స్నేహితులారా, ఎలా వచ్చేవారు? జీతం పడుతుందా? పారేసుకుంటున్నారా? దాచుకుంటున్నారా? మరి పరిశుద్ధత అర్థమవుతుందండి. స్నేహితులారా గమనించండి. అందుకే పిల్లరా దైవజనులు అన్నారు, పరిశుద్ధుని చేసి, ఆగండి, ఏం చేయమన్నారు? నన్ను పరిశుద్ధుడిని చెయ్యయ్యా అని అన్నారు. ఇంకా ఏమైనా చేయమన్నారండి? అన్నారా? ధనవంతుని చేసి, ఆరోగ్యవంతుని చేసి, ఐశ్వర్యవంతుని చేసి, అధికారవంతుని చేసి అని అన్నారు దైవజనుడు. ఎందుకో? ఆ ఒక్కటి ఉంటే, పరిశుద్ధత ఒక్కటి ఉంటే అన్నీ ఉంటాయి. ఏంటండి? అందుకే పరిశుద్ధ గ్రంథం చెప్తుంది ఏమండి? పరిశుద్ధత ఎన్నటన్నిటికీ నా మందిరమునకు అనుకూలం. పరిశుద్ధునికి పిల్లరా, పరిశుద్ధుడే దేవునికి దేవాలయం. పెద్ద అక్షరాలతో రాసుకోండి, పరిశుద్ధుడే దేవునికి దేవాలయం. అంతే. స్నేహితులారా గ్రహించండి. కాబట్టి ఇలాగున పరిశుద్ధతను కాపాడుకునేట కొరకు నిత్యము కూడా వధించబడుతూ ఉన్నటువంటి వరుని వైపు చూసేటువంటి అనుభవములోనికి వచ్చినప్పుడు బాగా వినండి, వధకు సిద్ధమైనటువంటి, వధించబడుతూ వధకు సిద్ధమైనటువంటి గొర్రెల్లాగా ఉంటాం. ఎట్టయితే కుదరదండి అయ్యగారు, మా అత్తగారు అట్టయితే కుదరదండి, మా ఆయన గారు అట్టయితే కుదరదండి, మా కోళ్ళ గారు అట్టయితే కుదరదండి, మా అబ్బాయి అట్టయితే కుదరదండి అంటే కుదరదు. కుదురుద్దా? అర్థమవుతుందండి? ఎట్టయితే కుదరదు, అట్టయితే కుదరదని వాళ్ళ గురించి వీళ్ళ గురించి నేను అంటాను కదా. నన్ను గురించి ఆయన ఏమంటారు? మరి నువ్వు ఎట్టున్నావయ్యా అంటాడు. అంటాడంట. నువ్వు కూడా ఎట్టయితే కుదరదయ్యా అంటే నేనేం చేయాలి చెప్పండి ఇప్పుడు? ఏమండి? అవునా? బాగా గ్రహించండి. కనుక ఎప్పుడు కూడా పిల్లరా వధించబడుతూ ఉన్నటువంటి వరుని వైపు చూస్తూ దినమెల్లా నిన్ను బట్టి, ఏంటంటే నిన్ను బట్టి అంటే అక్కడ ఏమని రాయబడింది? నిన్ను బట్టి దినమెల్లా వధించబడుతున్నాము, వధకు సిద్ధమైన గొర్రెల వలె. నిన్ను బట్టి అంటే ఆయనేమో ఇటు చూడండి, దినమెల్లా వధించబడుతున్నాడు, ఆయనేమో వధకు సిద్ధమైన వారుగా ఉన్నారు. ఆయన బట్టే ఏం చేయగలం? వధించబడే స్థితిలోనికి రాగలం, వధకు సిద్ధమైనటువంటి వారుగానే ఉండగలం. అందుకే ఇంకెన్ని రాణిస్తావో రానివయ్యా అని అంటామా? వచ్చినయే చాలంటామా? ఏంటది? ఇబ్బందులు, ఇరుకులు. ఏమండి? బాగా వినండి. కనుక ఎప్పుడు ఆయన వైపు చూస్తే ఆయన ఎలాగున్నారు చెప్పండి? దినమెల్లా వధించబడుతూ ఉన్నవారుగా ఉన్నారు, వధకు సిద్ధమవుతూ ఉన్నటువంటి వారుగానే ఉన్నారు. అని కానీ కానీ ఇంకెన్ని వేస్తావు? ఏంటి అయి? సిలువలు. అర్థమవుతుందా? బాగా వినండి, అనాలోచనగా ఉండబాకండి. ఎందుకో తెలుసా? సిలువలోనే మన యొక్క గుట్టంతా దాగి ఉంది. భక్తులు ఏమన్నారో తెలుసా? సిలువను పరలోకపు తాళపు చెవి అని అన్నారు. ఏంటంట? తాళం చేయి కావాలి ఎవరికైనా? పరలోకపు తాళం చేయి సిలువలో ఉంది. తాళం చేయి కావాలా వద్దా? కావాలంటే ఎక్కడున్నాడు? సిలువలో ఉంది. కనుక సిలువ వైపు చూస్తూ ప్రయాణం చేస్తే సిలువను ఎత్తుకొని ప్రయాణం చేయగలుగుతాం. సిలువను ఎత్తుకొని ప్రయాణం చేస్తే అప్పుడు పరలోకంలో గేట్లు తీయబడతాయి. మరి అంతే. సిలువ నాకు వద్దు అని వెళ్తే పరలోకపు గేట్లు ఏం చేయబడతాయి? అర్థమవుతుందండి? స్నేహితులారా గమనించండి.
కనుక ఇలాగున ఆయన్ను బట్టి దినమెల్లా వధించబడుతున్నటువంటి వారముగా, వధకు సిద్ధమైనటువంటి వారముగా ఉండేటువంటి అనుభవంలోనికి రావాలి. కనుక నేటి దిన వర్తమానం పేరు ఏంటంటే వధలోని వధువు. ఏం చెప్పండి? వధలోని వధువు. స్నేహితులారా గమనించండి, బాగా వినండి. ఈ స్వదంతా ఎందుకంటే వధ కొరకు. ఏంటంట? దైవజనులు ఒక సందర్భంలో చెప్తూ స్వదాపి వధవు అన్నారంట మోషే గారితో. దేవుడు ఏంటంట? స్వద చెప్పాడంట మోషే గారు. ఏమయ్యా, నేను నత్తోండి కదయ్యా, నేను ఎంతటోండయ్యా, ఇది మీటింగ్ ఏంటది పెడితే పదా వధ ఉంది, సొద పక్కన పెట్టి అన్నారంట. మనం కూడా ఏం పెట్టాలి? సొద పక్కన పెట్టాలి. కొంచెం ఆగాలండి, పిల్లలు పెద్దోళ్ళు కావాలండి, వీళ్ళందరూ కరెస్ట్ అవ్వాలండి, అప్పుడు నేను కరెస్ట్ అవుతానంటే కుదరదు. కుదరదండి, కుదరదానండి. అది బాగా గ్రహించండి. కాబట్టి ఇట్లరా పరిశుద్ధ గ్రంథములో ఏమండి వధువు వరుసలోనికి వచ్చినటువంటి భక్తులైనటువంటి వారు ఏమండి ఎలాగున వధించబడినటువంటి వారుగా ఉన్నారో పరిశుద్ధ గ్రంథములోంచి కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేసి ముగిస్తాను. చూడండి, ఆదికాండ గ్రంథం 5వ అధ్యాయం 24వ వచనం. ఆదికాండ గ్రంథం 5వ అధ్యాయం 24వ వచనం. హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతనిని తీసుకొని పోయెను. చాలు. తర్వాత ఏమైనా ఉంటుందమ్మా? అతడు లేకపోయెను. అతడు లేకపోయెను అనే మాట ఎంతమందికి ఇష్టం ఒకసారి చెప్పండి. కుడి చేయి చూపించండి. ఒకటో రెండో చెయ్యి లేదా లేపకూడదని ఉంది, అవును కదా? నేనేమంటాను తెలుసా? అతడు గత్తరలో లేకపోయెను అనండి. ఇప్పుడు ఎంతమంది చేయొద్దండి? అతడు గత్తరలో లేకపోయాను. అర్థమవుతుందండి? లోకములో ఉందంటే ఏంటంట? గత్తర. గత్తర అంటే తెలుసుగా, అది. కనుక ఇందులో కూర్చోవాలంటే ట్యాంక్లో మూత ఓపెన్ అయిందనుకో, సెప్టింగ్ గ్యాప్ లోపల కూర్చోవాలంటే ఎట్లా ఉంటుందో ఏమండి, పరలోకాన్ని చూసిన వారు భూలోకంలో కూర్చోవాలంటే అక్కడ కూర్చున్నట్టు ఉంటుంది. ఎట్లా ఉంటుంది? అవునా? స్నేహితులారా గమనించండి, దేవుడు తీసుకెళ్ళిపోయాడు అంటండే. ఏం చేద్దామంటే, అయ్యి బాబాయ్ ఏంటంటే దేవుడికి అసలు దయలేదండి. లేదండి, ఎక్కడి నుంచి తీసుకెళ్ళిపోయాడు? ఎక్కడ తీసుకెళ్ళిపోయాడు చెప్పున్నాను. గత్తర్లో నుంచి గగనములోనికి తీసుకొని వెళ్ళిపోయారు. గతి లేని స్థితిలో నుంచి ఘనమైన స్థితిలోనికి తీసుకొని వెళ్ళిపోయాడు అన్నాడండి. అర్థమవుతుందండి? మరి అందుకే ఈ ఎక్కితే ఎక్కం. స్నేహితులారా గమనించండి. కనుక దేవుడు అతనిని ఏమండి గత్తరలో నుంచి తీసుకొని వెళ్ళటానికి ఇట్లరా హానోకు గారు ఏం చేశారో తెలుసా? గత్తరలో ఉన్నంత కాలము కూడా వధించబడినటువంటి వాడుగా నిలబడ్డాడంట. చదవండి ఒకసారి యోధాపత్రిక 14వ వచనం. ఆదాం మొదలుకొని 7వ వాడైనటువంటి హానోకు తీర్పుకు సిద్ధమైనటువంటి వారి మధ్య తీర్పు ఆగండి, ఎట్లా అర్థం చేసుకోండి. తీర్పు తీర్చబడేటువంటి వారితో ఉండుట కొరకు వారి చేత శోధించబడుతున్న సందర్భములో భక్తిహీనులతో ఏమండి కలిసి వారి భక్తిహీనులతో ఉండి వారి భక్తిహీన క్రియలను బట్టి ఏమండి వధించబడుతూ ఉన్నటువంటి అనుభవం ఏమండి ఎవరిలో ఉందో తెలుసా? హానోకు గారిలో ఉంది.
ఎట్లా చూడండి, ఎందుకు అలాగూ హానోకు ఏమండి వధించబడుతూ ఉన్నటువంటి వారుగా ఉన్నారు, వధకు సిద్ధమైన వారుగా ఉన్నారు తెలుసా మీకు? హానోకు కొరకు తన వరుడు వధవటాన్ని హానోకు గారు చూశారు. ఎక్కడ చూశారు చెప్పనా? హానోకు ను దేవుని యొక్క రూపములోనికి, తన యొక్క రూపములోనికి తీసుకొని రావటానికి దేవునికి ఎన్ని సంవత్సరాలు పట్టిందండి చెప్పురా నువ్వే? 300 సంవత్సరాలు పట్టింది కదా. అయ్యో, ఆదికాండం 5వ అధ్యాయం 23వ వచనం అర్థమవుతుందండి? చదవండి లేకపోతే అన్నమాట. హానోకు దినములనియు 365 300 ఏండ్లు దేవునితో నడిచెనని రాయబడి ఉంటది. ఇటు చూడండి, హానోకంట దేవుని వైపు చూస్తూ ఉన్నప్పుడు హానోకు కొరకు దేవుడు ఎంత వదవుతున్నారో కనబడ్డారు. ఎవరైనా వరుడు ఎంత వదవుతున్నారో కనబడ్డారు. ఏంటది అంటే ఫస్ట్ రోజు రాగానే వచ్చేసింది ఆయనకి ఆయన రూపం, వెళ్ళిపోయాడు దేవలోకానికి? నేనేమనుకుంటానంటే మొదటి రోజు రాగానే ఒక్క అడుగు దేవుడికి దగ్గర అయ్యాడంట. రెండో రోజు దేవుడు వచ్చి హానోకుతో గడిపితే, హానోకుతో మాట్లాడుతూ ఉంటే ఇంకొంచెం దగ్గర అయ్యాడంట. రెండో అడుగు, ఎట్టడుగు ఒక్కొక్క అడుగు వేసుకుంటా దేవలోకానికి చేరే అంత దగ్గర అవటానికి 300 సంవత్సరాలు పట్టింది. ఎవరికి? హానోక్కి. అంటే ఈ 300 సంవత్సరాలు దేవునికి ఏంటి? వధ. నా దేవుడు ఎంత వదయ్యాడా నా కొరకు. ఏంటి వధ? పరలోకాన్ని విడిచిపెట్టి పూర్తి చేయండి. అయ్యో, కనీసం ఆయన నాకు కనబట్టానికి కూడా అవసరమైనటువంటి శుద్ధి లేనటువంటి స్థితిలో ఉన్నటువంటి నా కొరకు రావటం ఏంటది? వధ కదా. ఎంతగా వదవుతా ఉంటే ఏమండి, ఇదిగో నువ్వు నా కొరకు అంత వధ అయ్యావా, అయితే నేను నా కొరకు అనేకుల కొరకు వదవుతాను అని నిలబడ్డారు హానోకు గారు. పెళ్లి కుమార్తె వరుసలోనికి వచ్చారు. అర్థమవుతుందండి? నిన్ను బట్టి దినమెల్లా వధించబడుతున్నాం. ఏమండి, ఈ ఆ యోధా పత్రిక 5 యోధా పత్రికలో 14వ వచనంలో మీరు చదివినట్లుగా ఏమండి, తీర్పులోనికి వెళ్ళవలసినటువంటి వారితో ఏమండి దేవుని గూర్చినటువంటి సంగతులు చెప్పడం వధ కాదా? ఏమండి, భక్తిహీనులతో కలిసి భక్తిహీనత తనలోనికి రాకుండా ఈ లోకములో పూర్తి చేయండి నిలబట్టం వధ కాదా? కనుక అంతగా హానోకు గారు వధించబడి వధువు రూపులోనికి వచ్చారు. అందుకే ఆయన వధలో ఏమన్నదంటే మన యొక్క వధువు రూపం ఉంది. అంటే ఈయన కొరకు వధవుతాన్ని చూశారు కాబట్టి ఈయన ఏం చేశారు? ఈయన కూడా వధలోనికి వచ్చారు. ఏమండి, కనుక నిన్న ఒక ఆవిడ అంటున్నారు, నువ్వు అంత పాష్గా లేవు అన్నాడు ఒక ఆయన. ఎంత బొడ్డోడు. ఏంటంట, నువ్వు అంట పాష్గా లేవు అన్నాడు పాపం చూసి. ఇదేంట్రా అంత మాట అనేసావు అన్నా నేను. అంతేలే అన్నాడు ఆయన. ఏంటోరా నన్ను అందరూ అట్టే అనుకుంటున్నారు. ఈ లోకము నిన్ను పాష్గా లేవు అన్నారు అంటే అర్థం ఏంటంటే ఆ లోకం దృష్టిలో పాష్గా ఉన్నావని అర్థం. చప్పట్లు కొట్టండి. ఏం ఎక్కుతుందో మనకి అర్థమవుతుందండి. స్నేహితులారా గమనించండి, వాట్ ఏ టాలెంటెడ్ వన్ అని ఈ లోకం కానీ మెచ్చుకుందనుకో, ఏసు రక్తం చేయి ఏమైపోయినట్లు లెక్క. అది సంగతి. కనుక స్నేహితులు, ఏంటి మరి ఎంత ఇర్రివుడు ఏంటి? ఏమండి, అప్పుడప్పుడు మీకు కూడా అనిపిస్తుంటారు నన్ను చూసి. హైదరాబాదులో అదేంటది ఎర్రగడ్డలో ఒక హాస్పిటల్ ఉంది, ఈయన తీసుకెళ్ళి అందులో పడైతే పోయింది. ఎక్కడేదో కొంచెం లూజ్ అయ్యి ఈ వధువు అనేటువంటిది పొరలో పడినట్టు ఉంది, అది కొంచెం షాక్ ట్రీట్మెంట్ ఇచ్చాలి అనేటువంటి స్థితిలో ఏం చేయాలన్నా మనం ఉండగలగాలి. ఓకే, అప్పుడేం చేయగలుగుతా పిల్లరా, వధించబడినటువంటి స్థితిలో కనపడతాం. అందుకే పౌలు గారి మాట అంటారు కొరింథీయులు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయంలో, వెర్రివాడి వాళ్ళే కనబడుతున్నాను అయినా సరా
నేను అపోస్తుల కంటే తక్కువ వాడని కాదు, ఎక్కువ సేవ చేశాను అన్నాడండి పౌలు గారు. మిమ్మల్ని అనట్లేదు సుమా, స్నేహితులను గమనించండి, ఆలోచించేయండి. కాబట్టి హానోకు లరా దినమెల్లా వధించబడి వధకు సిద్ధమయ్యే ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు? 365 సంవత్సరాలు ఈ లోకంలో ఉంటే కుటుంబం ఉందా లేదా? ఉంటాయి, అన్నీ ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ అన్నిటిలో ఉన్నప్పుడు వధైతే ఆయనతో ఉన్నప్పుడు వధువులాగా ఉంటాం ఏంటండి? అన్నిటిలో ఏంటది? వ్యాపారములో, ఉద్యోగములో, వ్యవసాయములో పూర్తి చేయండి, కుటుంబంలో, భార్య దగ్గర, భర్త దగ్గర, తల్లిదండ్రుల దగ్గర, బిడ్డల దగ్గర, వీరి దగ్గర వదయ్యేటువంటి స్థితిలో ఉంటే, వారిని బట్టి వదయ్యే స్థితిలో ఉంటే, దేవలోకాన్ని బట్టి దేవుని పక్కన కూర్చునే స్థితిలో ఉంటాం. అర్థమవుతుందండి? అనండి. మరి అర్థంలోకి ఎప్పుడు వస్తారు? అర్థం అవుతుందన్నారు, బాగానే ఉంది, మరి అర్థంలోనికి ఎప్పుడు వద్దాం? రైట్. రెండవదిగా ఆదికాండ గ్రంథం 6వ అధ్యాయం 22వ వచనములో నోవాహు అట్లు చేసెను, యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తూ అలాగు చేసెను. అర్థమవుతుందండి? ఎలా చేశారంట? యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారం టోటల్గా యావత్తూ ఆయన చెప్పినట్టు చేసేసారంట. ఏంటిది? వధ. ఏంటి నోవాహుకు వధ? ఇప్పుడు చదవండి, లూకాసు వార్త 17వ అధ్యాయము 27వ వచనం. ఫాస్ట్కి రావాలి మీరు. లూకాసు వార్త 17:27. అమ్మా, నోవాహు ఓడలోనికి చేరినటువంటి దినం వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికి ఇవ్వబడుచు నుండిరి, ఇళ్ళు కట్టుకొనుచు నుండిరి. ఉందా? రైట్. బాగా వినండి, ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఇవన్నీ ఉంటాయి. ఏమండి, తినకపోతే బతుకుతావా? ఏమండి, మంచినీళ్ళు తాకపోతే బతుకుతావా? ఏమండి, పెళ్లి చేసుకోకపోతే కుదురుద్దా? ఏమండి, ఇల్లు కట్టుకోకపోతే ఎక్కడ ఉంటాను చెప్పండి? అన్నీ ఉంటాయి. కానీ ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా బాగా వినండి, ఎలాగుండాలి అంటే వీటన్నిటిలో కూడా వధించబడినటువంటి స్థితిలో ఉన్నట్లుగానే ఉండాలి. ఎలాగుండాలి? వాటన్నిటినీ సాటిస్ఫై చేసినటువంటి స్టేటస్ లో ఉంటే ఆ వరుణ్ణి సాటిస్ఫై చేయలేం, గ్యారంటీ. 100కు 100, నో ఛాన్స్ ఎట్ ఆల్. అర్థమవుతుందండి? ఆలోచించే, ఇవన్నీ ఉంటాయి. మరి ఉన్నాయా లేదా? నోవాహుకు కూడా భార్య బిడ్డలు ఉన్నారు లేదా? ఇల్లు వాకిలు ఉందా లేదా? కదా? అయినప్పటికీ కూడా వధించబడుతూ ఉన్నటువంటి వారుగా ఉన్నటువంటి అనుభవంలోనికి ఎందుకు వచ్చారంటే, ఇట్లా చూడండి, నోవాహు కొరకు పెళ్లి కుమారుడైనటువంటి ప్రభు వధించబడ్డాన్ని నోవాహు చూశారు. ఇంకో మాట చెప్తాను, ఎలా చూశారో తెలుసా? నోవాహు దగ్గరకు దేవుడు దిగి వచ్చినప్పుడు, అమ్మో, నా దగ్గరికి ఈయన దిగి రావాలంటే ఈయన ఎంత వధించబడితే దిగి వచ్చారు ఇక్కడికి? ఎంత నీతిమంతుడైనప్పటికీ కూడా దేవుని స్థితి నోవాహు స్థితి ఒకటేనా? కాదు కదా. మరి ఆ స్థితిలో ఉన్నటువంటి నోవాహు దగ్గరికి దిగి రావాలంటే ఏం చేయాలి? వధించబడాలి. అర్థమవుతుందండి? ఏమండి, ఇదిగో ఇటు చూడండి, మనకి అస్సలు ఇష్టం లేని వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది అనుకోండి, మనల్ని మరీ గత్తర చేసిన వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది అనుకోండి, ఏంటోనమ్మా చింత చచ్చి అట్టెళ్ళి కూర్చొని అట్ట కనపడి వచ్చా అనవా? అంటవానవా? అట్ట ముఖం చూపించి లోపల చచ్చి బయట వెళ్ళి కనపడి వచ్చాలే అంటమానవా? అదనమాట దేవుడు వదవటం అంటే నోవాహు దగ్గరకు రావడానికి. అర్థమవుతుందండి స్నేహితులారా? అలాగున నోవాహు దగ్గరకు వచ్చినటువంటి దేవుడు తనను ఏమండి, ఎందుకు ఆ మాట అంటున్నానంటే, నోవాహు ఒకవేళ దేవుడు ఉన్నటువంటి స్థితిలో ఉంటే ఏ అవసరం లేదు దేవునికి వచ్చి వాడగట్టయ్యా అని అనాల్సిన అవసరం ఉందా? ఎంత నీతిమంతుడైనా, ఎంత దేవునితో నడిచిన వాడైనా నోవాహు గారికి ఏ స్టేటస్ లేదు. దేవునికి ఉన్నంత స్థితి లేదు కాబట్టే దేవుడు వచ్చి ఏం చెప్పాల్సి వచ్చింది? అవునా?
చెప్పారా చెప్పలేదండి అడుగుతున్నారు. తెలిస్తే ఏం చేసేవాడు ముందే నోవాహు గారు? నువ్వు అంత దూరం నుంచి పని కట్టుకొని రావటం ఎందుకే, నేను కట్టేశానని చూపించేస్తాను అనండి. కనుక అలాగున ఇటువంటి స్థితిలో ఈ ఈ- ఈ ఈ చూడండి, ఆ వాడ కట్టుట ద్వారా రక్షణ వాడను రాకడ వాడను చూపించినటువంటి స్థితిలోనికి వచ్చి తాను వధు వరుసలోనికి రావటానికి వరుడెంత వదయ్యాడో ఎవరు చూశారు? నోవాహు గారు చూశారు. బాగా వినండి. కనుకని నోవాహు ఏమన్నాడు తెలుసా? నేను వదవుతాను, 120 సంవత్సరాలు వడగట్టడానికి వదవుతాను. చదవండి ఇంకో మాట. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. ఫాస్ట్గా ఉండాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. దేవుని దీర్ఘశాంతము అంత కనిపెట్టుచున్నప్పుడు ఇటు చూడండి, పూర్వము నోవాహు దినములలో వాడ సిద్ధపరచబడుతుండగా మరి విధేయులంటే తేడా, అవిధేయులైనటువంటి వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగా వెళ్ళి, ఆగండి, ఏం చూశాడు నోవాహు గారు? ఈయన ఒక పక్కన ఓడ కడతా ఉంటే దేవుడు ఏం చేశారంటే అండి, ఆత్మరూపిగా చెరలో ఉన్నటువంటి వారి యొక్క చెరలో ఉన్నటువంటి వారి దగ్గరకు వెళ్ళాడంట. ఎందుకని? వారి అవిధేయత నుంచి విధేయతలోనికి నడిపించడానికి వదవుతున్నాడు. ఇది చూసినటువంటి నోవాహు గారు, నువ్వు ఎంత వదవుతున్నావా స్వామి? నీ ప్రక్కన కూర్చోవాలంటే నేను కూడా ఏం చేయాలి చెప్పునానా? ఇప్పుడు నీతో కూడా వ్యాక్సిన్ నేను వేయాలనుకో, నేనేం చేయాలి చెప్పండి? నేర్చుకోవటమే కాదు, అర్ధరాత్రి వెళ్తున్నావా వ్యాక్సిన్ వేయడానికి? ఒక నిద్ర అవుతుంది, కుదరదని నేను మంచంలో పడుకున్నాను, మంచం మీద పడుకున్నాను, మంచంలో అనకూడదు అది మా అమ్మగారు. కనుక మంచం మీద పడుకున్నాను అనుకోండి, వేయగలన వ్యాక్సిన్? అంతే. కనుక ఈ వధించబడుతున్నటువంటి ప్రభు వైపు, అంత ఉన్నతమైనటువంటి లోకములో ఉన్నటువంటి ఆయన ఎక్కడికి వెళ్ళాడంటండి? అయ్యో, చెరలో ఉన్నటువంటి ఆత్మల యొద్దకు. చదువునా సరిగ్గా? చాలు. చూసారా? చెరలో ఉన్నటువంటి వారి దగ్గరకు వెళ్ళి ఆయన వదవటాన్ని ఎవరు చూశారు చెప్పండి? నోవాహు గారు చూశారు. కాబట్టి అయ్యా, నువ్వెంత వదవుతున్నావు, నేను కూడా ఏమండి పూర్తి చేయండి, తినమెల్లా వధించబడినటువంటి వాడనగా ఉంటాను అని ఆ వాడ కట్టారు గనక వాడ కట్టడానికి వధించబడ్డాడు, అలాగే సువార్త చేయటానికి వధించబడ్డాడు. అలా వధించబడ్డాడు కనుక ఏం జరిగింది? ఆదికాండం 7వ అధ్యాయము 19వ వచనం రాయబడి ఉంటది, యెహోవా ఓడ తలుపు వేసెను రాయబడి ఉంటది. ఎక్కడ వెళ్ళి కూర్చున్నాడండి? దేవుని పక్కకి వెళ్ళి కూర్చున్నాడండి. ఎవరి పక్క వెళ్ళి? దేవుని పక్కన ఎవరు కూర్చుంటారండి? ఏమండి మీ పక్కన ఎవరు కూర్చుంటారండి? ఏమండి మీ పక్కన ఎవరు కూర్చుంటారండి? మా పక్కన ఎవరు కూర్చుంటారండి? మా మేడం గారు కూర్చుంటారు, అంతేనేగా? అలాగే దేవుని పక్కన ఎవరు కూర్చుంటారు? దేవుని వధువు కూర్చుంటారు, అంతేనే కాదండి? కూర్చోబెట్టామా లేదా మొన్న? మరికేటి అది కూడా చెప్పడానికి సేపు చేస్తాట. కనుక స్నేహితులారు గమనించండి. అలాగున ఎలాగైతే దేవుడు వధించబడుతూ ఉన్నాడో, తన కొరకు అనేకుల కొరకు వధించబడుతున్నారో ఆ స్థితిని చూసినటువంటి నోవాహు గారు అదే వధలోనికి వచ్చారు. గనుక ఏం జరిగిందో తెలుసా? పూర్తి చేయండి. వధువు భాగ్యాన్ని సంపాదించుకున్నారు. గ్రహించండి. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చదవండి. పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. అమ్మా, మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదికి జలప్రళయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించినటువంటి నోవాహును ఎక్కడి నుంచి కాపాడేటండి? భక్తిహీనులతో ఉన్నటువంటి వారిని కాపాడుటకు వదవుతున్నటువంటి
ఏమండి, పెళ్లి కుమారుడైనటువంటి ప్రభు వైపు ఆ రోజు నోవాహు గారు చూశారు గనక నోవాహు గారు వధలోనికి వచ్చారు. ఇట్లా చూడండి, ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి మీరు నేను కూడా మనం ఇక్కడ కూర్చోవటానికి, ఎక్కడి నుంచి వెళ్ళి అక్కడ ఆయన పక్కన కూర్చోవటానికి ఆయన ఎంత వధ అవుతున్నాడో చూడగలిగితే, ఆ వధలోనికి రాగలిగితే అప్పుడు సొదలో నుంచి బయటకు వస్తాం. ఏంటండి, ఎన్ని ఉంటాయి సొదలో మీకు తెలియదయ్య గారు. మా ఆరోగ్య పరిస్థితులు ఎట్లా ఉన్నాయనుకున్నారు, మా కుటుంబ పరిస్థితులు ఎట్లా ఉన్నాయనుకుంటున్నారు, కొంచెం ఇవన్నీ సెటిల్ రైట్ అవనివ్వండి అయ్య గారు, అప్పుడు కరెక్ట్ అవుతాం. కుదరదా? అప్పుడు దాకా ఏం పోవు, ఈ సొదల పోవు. ఎప్పుడు పోద్ది సొద? వద కనబడితే గాని అర్థమవుతుందండి. కాబట్టి స్నేహితులరా, వదలో ఏమండి, వధువు భాగ్యమునిచ్చినటువంటి వరుణ్ణి మనం చూస్తా ఉన్నాం. అలాగే ఆదికాండ గ్రంథం 22వ అధ్యాయం 16వ వచనం. ఆదికాండ గ్రంథం 22వ అధ్యాయం 16వ వచనం. నీవు నీకు ఒక్కడే అయ్యున్నా అమ్మా, నీ కుమారుని వెనక తీయక చాలు. ఏం చేశాడంటే అబ్రాహాము గారు లేక లేక పుట్టాడు. ఎన్ని సంవత్సరాలకి? ఏమండి, అయ్యో, దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత 25 సంవత్సరాలకు పుట్టిండంట. ఎవరైనా? అబ్బా, ఇస్సాకు ఎంత విధేయుడో కదా! అంత గొప్ప కుమారుణ్ణి, నీవు ప్రేమించుచున్నటువంటి కుమారుణ్ణి అని రాయబడి ఉంటుంది 22వ అధ్యాయం ప్రారంభంలో. నువ్వు ప్రేమిస్తున్నటువంటి కుమారుడు నాకు కావాలి అన్నాడు దేవుడు. ఏంటట? గుంటోడు గుడ్డోడు పనికిరానోడు అడగలేదు ఆయన. ఎవరిని అడిగాడు? చదువు, 22వ అధ్యాయం మొదటి వచనం చదువు. అనగా ఎవరినంట? అది నీవు ప్రేమించుచున్న ఇస్సాకును. అడిగితే ఏం చేశాడంట ఆయన? తీసుకా, నీకంటే ఎక్కువ ఏంటి అన్నాడు. ఎందుకో? ఆ ఇస్సాకును ఆయనకి ఇవ్వటానికి ఆయన ఎంత బలయ్యాడు అనే సంగతి, ఆయన ఎంత వదయ్యాడో అబ్రాహాము గారు చూశారు. అర్థమవుతుందండి ఎందుకు వదయ్యారు ఆయన? ఇస్సాకును అబ్రాహాము గారికి ఇవ్వటానికి ఎందుకు వదో తెలుసా? ఒకప్పుడు అబ్రాహాము గారు ఎక్కడున్నారు? సృష్టి పూజలో ఉన్నారు. సృష్టి పూజలో ఉన్నటువంటి అబ్రాహాము గారి దగ్గరికి దేవుడు వచ్చి, అయ్యా ఇక్కడి నుంచి బయటికి రా అని చెప్పడం వదా కాదా ఆయనకి? ఏమండి, ఆ ఇస్సాకును అందుకునేటువంటి స్థితికి సిద్ధపరచడం వదా కాదా ఆయనకి? పిల్లలు కలిగినటువంటి వారు దేవుని స్తుతిస్తున్నారా? అయ్యా, యోగ్యత లేని నాకు గర్భఫలం ఇచ్చావు, నీకు స్తోత్రం అని స్తుతిస్తున్నారా? ఆయన ఎంత వదైతే మనకు ఫలాలు వస్తున్నాయో. ఏమండి, బాగా గ్రహించండి. కనుకని ఇక్కడ మనం ఆలోచన చేస్తే, అలాగున అబ్రాహాము కొరకు 25 సంవత్సరాలు ఏమండి, ఆ అబ్రహాము యొక్క గమనింపులో, సరే అంతకుముందు జగత్తుకు పునాది వేయబడక ముందు వేరే సంగతి, వదవుతున్నటువంటి ఆయన వైపు చూడగానే, ఏమండి, ఇదిగో నువ్వే నా కొరకు వదవుతున్నావు, ఒకరోజు నువ్వే మనుష్య రీతిగా వచ్చి నా కొరకు వధ కాబోతున్నావు, కాబట్టి ఇదిగో నేను కూడా వదవుతాను అని ఏం చేశాడు చెప్పండి? తన ఏకైక కుమారుణ్ణి ఏం చేశాడంట? ఎన్ని మొక్కులు మొక్కాడు అప్పటికి కదా! ఏమయ్యా నువ్వెన్ని ఏంటయ్యా, ఏమండి సంతానం లేకపోతే ఎట్టయ్యా అనలేదంటే అబ్రాహాం గారు. నిజం, సొలొమోను తల్లి అంటది, నా కుమారుడా, మొక్కులు మొక్కి కనిన నా కుమారుడా అని ఏడుస్తుంది. ఒకరోజు సొలొమోను ఏమైపోయాడంటే అన్య స్త్రీల వశంలోకి వెళ్ళిపోయాడు. నా కుమారుడా, అనేక మొక్కులు మొక్కి కన్నాను కుమారుడా, ఎట్టయిపోయావు ఏంటంటది. స్నేహితులను గమనించండి. అలాగున అబ్రాహాము గారు ఏమండి, తన కొరకు వదైనటువంటి, తనకు ఆ కుమారుణ్ణి ఇవ్వటానికి వదైనటువంటి, పూర్తి చేయండి, వరుని వైపు చూశారు, పెళ్లి కుమారుడైన ప్రభు వైపు చూశారు గనక వదవటానికి ఇష్టపడినటువంటి వారుగా ఉన్నారు. వదలో దొరికిన వధువు భాగ్యం ఏంటో చెప్పమంటారా? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 19వ వచనం రాయబడి ఉంటది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 19వ వచనం. త్వరగా సహాయం చేయాలి మీరు. అబ్రహాము శోధింపబడి ఇస్సాకును బలిగా అర్పించెను.
ఆ, 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 ఆ. ఆ, అది అది కావాలి నాకు. మృతుల్లో నుండి సైతము లేపుటకు దేవుడు శక్తిమంతుడని అమ్మా ఎంచిన వాడై అర్పించి మృతుల్లో నుండి పొందుకున్నాడంట. అర్థమవుతుందండి? ఏం చేశారంట? మృతుల్లో నుండి మరలా పొందాడు. ఏమండి? మృతిలోనికి వెళ్ళినటువంటి కుమారుణ్ణి తిరిగి సంపాదించుకోవటం అంటే ఏ స్థితి? వధువు భాగ్యం. ఇది ఎవరి స్థితి అసలా? ఒకప్పుడు చచ్చిపోయిన మనల్ని ఏం చేశాడు ఆయన? బ్రతికించుకున్నాడు. అలాగునే అబ్రహాము గారు కూడా ఏమండి తన కుమారుని మృతికి అప్పగించి తిరిగి మరలా పొందుకున్నాడు. అంటే వదలో అబ్రహాము గారు ఏ స్థితిలోనికి వచ్చారు? నేను అంటాను, స్నేహితుని స్థితిలో నుంచి వధువు స్థితిలోనికి వచ్చారు. దీన్ని బట్టి వధ. ఎంతకాలం వధ? దినమెల్ల వధ. ఏమండి? మనసు ఎంత వధించుంటది అబ్రాహాము గారిని? అసలు నీకేమన్నా ఉందా కొంచెం అన్నా? ఎన్నేళ్లకు పుట్టాడు? తీసుకెళ్లి చేస్తావా? ఏమండి? ఒకరోజేనా ప్రయాణం? 3 రోజులు అంట. 3 రోజులు పట్టిందంట. 22వ అధ్యాయంలో ఉంటుందండి. ఇటు చూడండి. ఆ కట్లు కూడా ఎవరు చీల్చారంట? అబ్రాహాము గారు చీల్చాడంట. అసలు అసలు లోపల నుంచి ఏమొస్తా ఉంటది? ఎక్కడేది చూసారా? ఎవరికా అని ఏం చేసి ఉంటాడు? ముందు దీన్ని చంపేసి ఉంటాడు, తర్వాత కుమారుని పెట్టేశాడు అంతే. అర్థమవుతుందండి? నేనేమంటానంటే మన ఇష్టాన్ని చంపకపోతే అది మనల్ని చంపేది. అట్టనే కాదా? అవునా కాదు? స్నేహితులారా గమనించాం. కాబట్టి ఆలోచన చేయటానికి ప్రయత్నం చేయండి. కనుక వతలో వధువు భాగ్యం ఇచ్చినటువంటి వరుణ్ణి మనం చూస్తూ ఉన్నాం. వధలోనికి వచ్చి వధువు రూపునందుకున్నటువంటి వధువును మనం చూస్తూ ఉన్నాం. అందుకే దైవజనులు ఏమన్నారు? వరుడు వధువు నొకటే గనుక. దేంట్లో వరుడు వధువు ఒకటే? నాకు సరిపోలే చెప్పారు కానీ కొంచెం లోపలికి రావాలి. వధలో వరుడు వధువు ఒకటే. అమ్మో! వరుడు వధువు నొకటే గనుక త్వరగా నిజమనుచున్నది, త్వరగా కాడ్డులు లేవను మాట. బరగుచుండ్రను చున్నది. అర్థమవుతుందండి? చాలండి. కనుక స్నేహితులారా గమనించండి, వరుడు వధువు ఒకటే కావాలి. దేంట్లో ఒకటి కావాలని చెప్పాను మీకు? దేంట్లో ఒకటి కావాలి? వధలో ఒకటి కావాలి. వరుడు ఎలాగ వధించబడ్డాడో వధువు అలాగ వధించబడాలి. ఏమండి? అప్పుడేమవుతుంది? వరుడు వధువు ఒకటైపోతారు. ఒకటైపోతే మరణాత జరిగిపోతుంది. అర్థమవుతుందండి? ఎప్పుడు మరణాతే వస్తాయి. పడుకుంటే మా మరణాత, కూర్చుంటే మరణాత, ముద్ద లోపలేసేటప్పుడు మరణాత, ముద్ద ఏమండి సిద్ధం చేసేటప్పుడు మరణాత. అవునా కాదు? త్వరగా రానున్న యేసు త్వరగానే రాము తండ్రి. ఇంకా చురుకుదామని ఇవన్నీ ఉండవుక. అర్థమవుతుందండి? సిద్ధంగా ఉన్నాను, వచ్చేసాయి అంతే. అనండి ఒకసారి. మరికైతే ఇంక వాక్యం ఉంది మనకి సిద్ధంగా ఉంటే. కనుక స్నేహితులను గమనించండి. కనుక అబ్రహాము గారు ఏమండి వధలో దినమెల్లా తన కొరకు వధించబడుతున్నటువంటి వారిని వైపు చూస్తూ దినమెల్లా వధించబడిన వాడుగా ఉన్నాడు. ఏమండి? వధకు సిద్ధమైన వాడుగా ఉన్నాడు. ఏమండి?
ఎంతమంది వధించారో అబ్రాహాము గారిని కదా. వాళ్ళందరూ కూడా ఏం చేశారు, వాళ్ళందరి విషయంలో వధకు సిద్ధమయ్యమన్నాడు. మీరు ఏమన్నా అనుకోండి అనండి ఒకసారి, మీరు ఏమన్నా అనుకోండి, నేను ఇంతే అనండి. ఏంటట, మీరు పాష్ కాదనుకోండి, పిచ్చోళ్ళు అనుకోండి, ఏమన్నా అనుకోండి, ఆగ్రహించండి. రైట్. మరి ఒకటిగా మనం చూస్తే ఆదికాండ గ్రంథం 22వ అధ్యాయం 9వ వచనం 13వ వచనం. ఇస్సాకు, సరే సమయం అయిపోయింది, నేను చెప్పేస్తాను, వినేసేయండి కదా. ఇస్సాకు ఏం చేయబడ్డాడని చెప్పండి, వధించబడినటువంటి వాడుగా ఉన్నాడు. ఏమండి ఇస్సాకు జీవితంలో తినమల్ల వధ కాదా? రండి 26వ అధ్యాయంలో ఫిలిస్తీన్ల దగ్గర వధ. ఏమండి 24వ అధ్యాయంలో తల్లిని కోల్పోయినటువంటి వధ. ఏమండి తన బాగా గమనించండి. తల్లిని కోల్పోవటం అంటే చిన్న విషయమా? అమ్మో, ఎంత బాధ అనుభవించాడంటే 24వ అధ్యాయంలో. దేవుని యందు ప్రియ స్నేహితులరా, అంత భయంకరమైనటువంటి వధలు తాను ఎదుర్కొని ఎందుకు నిలబడగలిగాడో తెలుసా? తన కొరకు వధించబడుతున్నటువంటి పూర్తి చేయండి, ఆ పొదలో ఉన్నటువంటి గొర్రెపిల్ల వైపు చూశాడు ఆయన. ఏంటట, పొదలో ఉన్నటువంటి గొర్రెపిల్ల కనబడగానే ఏం చేశారంటండి, 72వ పాటలు అయ్యగారు రాశారు. ఏమండి, సులువుగా తప్పించి తీసుకొని వచ్చి వధ చేశాడంట అబ్రాహాము గారు. అర్థమవుతుందండి? సులువుగా. ఎప్పుడు తప్పించుకుంటామంటే వధవుతున్నటువంటి వరుని వైపు చూసినప్పుడు. కనుక ఇస్సాకు తన కొరకు వధించబడబోయేటువంటి తన వరుని వైపు చూసినటువంటి వారుగా ఉన్నారు గనుక ఏమండి, ఆయన వధించబడినటువంటి వాడుగా ఉన్నాడు. వధలోనే వధువు భాగ్యం ఉందండి. మీరు బాగా చదివితే ఆదికాండ గ్రంథము బహుశా 25వ అధ్యాయం 21వ వచనంలో దేవుని సన్నిధిలో కూర్చున్నటువంటి ఇస్సాకు గారికి ఎవరు దొరికారంటండి? గొడ్రాలైనటువంటి రెబెకా దొరికింది. ఇంత వధ అయిపోతే ఏంటండి ఇటు జరిగిందంటారా? ఇస్సాకు ప్రార్థన చేయగా ఒక్క ఉదుటను 2 గర్భఫలాలు ఇచ్చాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. వధువు భాగ్యమే కాదా? ఆ వరుడికి ఎన్ని గుంపులు ఉన్నాయి? ముందు ఒక గుంపు, వెనక ఒక గుంపు కదా. వధువు కూడా ఎన్ని గుంపులు ఉన్నాయి? 2 గుంపులు ఉన్నాయి. స్నేహితులారా గమనించండి. కనుక వధలో దినమెల్లా వధించబడితే వధువు రూపును సంపాదించుకుంటాం. యాకోబు ఆదికాండ గ్రంథం 28, 13, 32, 25. ఏమండి, తాను తన అన్నను మోసం చేసి వెళ్తున్నాడు ఎవరైనా? యాకోబు గారు. అక్కడికి దేవుడు దిగి రావాలంటే ఏంటి? ఆయనకి వధ కాదా? మోసగాడి దగ్గరికి వచ్చి కాపలా కాయాలంటే వధ కాదా? వధనే కాదండి. ఎంత గొప్ప వధ! ఆ వధను చూసినటువంటి యాకోబు వధించబడినటువంటి వాడుగా ఉన్నాడు. ఆదికాండం 32వ అధ్యాయం 19వ వచనంలో తొడగూడు వసిలిపోతా ఉంటే కూడా నేను ఇట్లే వధవపోతాను, కానీ నువ్వు నన్ను వధువు రూపులోనికి తీసుకొని రా అని ఏం చేశాడు? ఆయన వధైపోయాడు. ఇలా బాగా గ్రహించండి. చంపడానికి వస్తున్నటువంటి ఏశావు ఏమండి 400 మందితో వస్తా ఉంటే ఈయన 2 గుంపులతో వెళ్తున్నారంట. మహానయ్యం ఎదురుగా వచ్చిందంటే నేను వెళ్తా ఉంటే కదా. 32వ అధ్యాయం నుంచి మాట్లాడుతున్నా. ఆయన ఏం చేశాడంట? సాష్టాంగ పడి 7 మార్లు ఏం చేశాడంటండి? ఎవరైనా? యాకోబు. ఎందుకో? వధ. అయ్యా, నువ్వు నా కొరకు వధవుతా ఉంటే నా అన్నను సంపాదించుకోవటానికి నేను వధవుతానయ్యా. ఏంట అర్థమవుతుందండి? ఏమో యుద్ధం చేస్తే 2 గుంపులు ఉన్నాయి. ఎవరి దగ్గర? యాకోబు దగ్గర. తన అన్నను కోల్పోతే ఎలాగా అని తన అన్నను సాధు స్వభావములోనికి తీసుకొని రావటానికి వధైపోయాడు. వధువు భాగ్యం వచ్చింది. అర్థమవుతుందండి? రైట్, సర్లేండి. నిర్గమాకాండ గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనములో పొదలో తన కొరకు వధవుతున్నటువంటి వరుణ్ణి చూసినటువంటి మోషే గారు దినమెల్లా వధించబడ్డారు. ద్వితీయోపదేశకాండ గ్రంథము 9వ అధ్యాయం 18వ వచనములో
40 పగళ్ళు 40 రాత్రులు నీరు నిద్ర ఆహారం మానేసి ఏం చేశాడంటండి ఇశ్రాయేలీల కొరకు? ఉపవాసం ఉండటం ఏంటండి? సాష్టాంగపడ్డాడంతే. అర్థమవుతుందండి? కాళ్ళు పట్టుకొని వదిలిపెట్టలేదంట దేవుణ్ణి. అయ్యా 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 అయ్యా. ఏ ఇశ్రాయేలీలు తెలుసా? ఏంటి ఐగుప్తులో సమాధులు లేవని మమ్మల్ని అక్కడ తీసుకొచ్చావా అన్న బ్యాచ్ని, రాళ్ళు తీసుకుంటే ఏం చేస్తామో తెలుసామేమో నిన్ను అన్న బ్యాచ్ని, వాళ్ళ కొరకు ఏం చేశాడట? యా 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 ఏదోనయ్యా పోనీ అయ్యా అనండి ఒకసారి అనరా? స్నేహితురాలు గమనించండి, సాగిలి పడిపోయాడు. అదే వదవటం అంటే. అర్థమవుతుందా? స్నేహితురాలు గమనించండి. అలాగే వధువు రూపు దొరికినట్లుగా మనం చూస్తున్నాం. దావీదు దగ్గరికి వస్తే సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 47వ వచనములో ఏమండి? దేవజనాంగము కొరకు తన కొరకు వధవుతున్నటువంటి వరుణ్ణి చూసినటువంటి దావీదు గారు 26వ అధ్యాయము సమూయేలు మొదటి గ్రంథం 19వ వచనములో ఏమండి? తాను వధైనటువంటి వాడుగా ఉన్నారు అని మనం చూస్తూ ఉన్నాం. కనుక వధువు రూపు దొరికింది మనం చూస్తున్నాం. అట్లాగే ఎస్తేరు ఆదికాండ గ్రంథము 4వ అధ్యాయం 16వ వచనములో ఎస్తేరు ఏమండి? తన కొరకు వధవుతున్నటువంటి ఎవరిని చూసిందో తెలుసా? వరుణ్ణి చూసింది. ఎక్కడ వధయ్యాడు వరుడు చెప్పంటారా మీరు? రాణి స్థానములో ఉన్నటువంటి ఆవిడ. నేను అడుగుతాను, ఈ ఆశ్వవేశ్వరాజు దగ్గరికి వెళ్ళి ఆ శాసనాన్ని మార్చకపోతే దేవునికి చేత కదా మార్చడం? మరి ఎందుకని ఎస్తేరు దగ్గరికి ఇన్ఫర్మేషన్ వెళ్ళింది? ఈ మాట మీరు చెప్పాలి. ఎస్తేరు దగ్గరికి ఎందుకని ఇన్ఫర్మేషన్ వెళ్ళింది? ఆ దేవజనాంగం మీదకి వచ్చినటువంటి మరణ శాసనాన్ని మార్పు చేయటానికి అవసరమైనటువంటి అవకాశం పోని ఎందుకు ఇవ్వబడింది ఎస్తేరుకు? చెప్పినానా? ఎందుకు ఇవ్వబడిందో తెలుసా? ఎస్తేరుని తీసుకొని వెళ్ళి దేవుడు తన పక్కన కూర్చోబెట్టుకోవాలి. అది ఆయన ఉద్దేశం. అర్థమవుతుందండి? ఎందుకు నిన్ను నన్ను తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టాడు? ఊళ్ళో జనం లేరనా? ఏమన్నా అంతేనండి? స్నేహితులారు గమని ఉన్నారు, ఎందుకు నోట్లో పళ్ళు ఉన్నాయి, ఊళ్ళో జనం ఉన్నారు ఏంటంటారు కదా. అట్టకాదు సుమా. ఎందుకంటే నిన్ను ఆయన ప్రక్కన కూర్చుండబెట్టుకొనుట ఆయనకి ఇష్టం కనుక. అప్పటికి ఎస్తేరు ఏమని తెలుసా? ఇదిగో రాజు దగ్గరికి 3 దినాల నుంచి నేను పిలవబడలేదు, ఒకవేళ వెళ్తే అంటే ఏమన్నాడు తెలుసా? మొర్దెకై గారు ఏమన్నాడు తెలుసా? అక్కడ కూర్చుంటే తప్పించుకున్నాను అనుకుంటున్నావేమో, దేవుడు తన జనాంగాన్ని ఇంకొక మార్గంలో రక్షించుకోగలరు అని ఈ మాట అంటాం వద కదా. ఎవరికి? దేవునికి. అయ్యో, బాగా కష్టపడి అల్లారు ముద్దుగా పెంచినటువంటి కూతురు కదా మొర్దెకైకి కదా ఎస్తేరు. ఎస్తేరుని అంత మాట అనాలంటే మొర్దెకైకి ఎంత కష్టం. మొర్దెకైతో ఆ మాట అనిపించడానికి దేవునికి ఎంత వద. అవునా? స్నేహితులను గమనించండి. తన కొరకు వధవుతున్నటువంటి వరుణ్ వైపు చూసిన ఎస్తేరు అంటది, అది ఎస్తేరు గ్రంథం 4:16లో నేను నశించినా నశిస్తాను, అంతే, నా దేవుని ప్రజలను కాపాడుకుంటాను. ఎటువైపు చూసిందంటారు? దేవజనాంగాన్ని రక్షించుకోవటానికి, నశించిపోవటానికి నిలబడినటువంటి సిలువ వైపు చూసి, సిలువ మీద నిలబడినటువంటి వరుని వైపు చూసింది. నేను ఆయన పక్కన కూర్చోవాలి అనండి ఒకసారి. నిజమేనా? కూర్చోడానికి ట్రై చేస్తారా? కూర్చోవాలి. మరి ఎప్పుడు అది కూర్చునేది? ఏమోలేండి, దేవుని చిత్తం అంటారా? అంటే ఇప్పుడు కూర్చోవడం దేవుని చిత్తం కాదా అని చెప్పండి సార్. చూసుకోవట్లేదు, రైట్. కాబట్టి స్నేహితులారా గమనించండి. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 25వ వచనం 21వ వచనం. కాబట్టి ఈ ముగ్గురు భక్తులైనటువంటి వారు ఏమండి? అగ్నిగుండములో తన ప్రక్కన వదకు సిద్ధమైనటువంటి, తన ప్రక్కన నిలబడి వదకు సిద్ధమైనటువంటి వరుణ్ణి చూశారు. ఏం చేశారు? వేసుకో అగ్నిగుండంలో 7 రెట్లు ఎక్కువైతే ఏమవుద్ది అనండి?
వదకు నిలబడినటువంటి వారుగా ఉన్నారు. వధువు రూపు వచ్చింది. పక్కన ఎవరున్నారంట? రైట్. కనుక స్నేహితులారా గమనించండి. అలాగుని హోషేయ ప్రవక్త గురించి మీరు చదివితే ఏమండి, ఇంటికి వెళ్ళే చదువుకోండి. కానీ లరా హోషేయ గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనములో ఇశ్రాయేలీయులు ద్రాక్ష పండ్లాడలను కోరి ఇతర దేవతలను పూజిస్తూ ఉన్నప్పటికీ కూడా నేను వారిని ప్రేమిస్తున్నాను అని చెప్పినటువంటి ఆయన ప్రేమను చూసి ఏంటండి, ఇశ్రాయేలీయుల కొరకు వధవుతున్నటువంటి, పూర్తి చేయండి, ఆ వరుణ్ణి చూసి ఈయనేం చేశాడంట? 1వ అధ్యాయం 2వ వచనములో ఈయన వధ అయిపోయాడు. ఎవరైనా? హోషేయ ప్రవక్త. ఎవరిని పెళ్లి చేసుకోమని చెప్పారో తెలుసు కదా, అక్కడ అర్థమవుతుందండి. సర్లేండి. కనుక గ్రహించండి. అలాగున దినమెల్లా వధకు సిద్ధమైన వాడుగా ఉన్నాడు. మీకాయా ప్రవక్త రాజుల మొదటి గ్రంథం 22వ అధ్యాయం 27వ వచనం, ఇట్లరా వధకు సిద్ధమైన వాడుగా ఉన్నాడు వధించబడుతున్నటువంటి వరుణ్ణి చూసి. అలాగే ఇక శిష్యుల దగ్గరికి వచ్చేద్దాం. అపోస్తుల కార్యముల గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనములో ఏమండి, యాకోబు శిరచ్ఛేదనం చేయబట్టానికి నిలబడ్డాడు వధ కదా. 10వ అధ్యాయం 39వ వచనములో మీరు చదివితే అక్కడ ఏమని ఉంటుందో తెలుసా? తన కొరకు వధించబడుతున్నటువంటి వరుని వైపు వారు చూశారు. ఇక పౌలు గారి దగ్గరికి వస్తే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయం 27వ వచనములో ఏమండి ఏమంటున్నాడో తెలుసా? నేను నా శరీరమును నలగొట్టుకుంటున్నాను అని అంటున్నాడు ఆయన. ఎందుకంట? మీకు ఎంత బోధ చేసి రేపొద్దు నేను తొలగిపోతానేమోనన్న నా శరీరాన్ని నేను నలగొట్టుకుంటున్నాను. అదేనా కాదా? ఎంత కష్టపడి పోషించుకుంటున్నామండి దీన్ని, ఎన్ని రకాలు పెడుతున్నాం దీనికి, అవునా? దీన్ని ఏం చేస్తున్నాడంట ఆయన? అంతే. స్నేహితులారా గమనించండి. కారణం ఏంటో తెలుసా? తన కొరకు ఇలా వరుడు వధువు భాగ్యం ఇవ్వటాన్ని గల్తీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో పౌలు గారు చూస్తున్నారు. గల్తీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. చివరిగా పూర్తి చేయండి. చివరిది ఎన్నోది? 12. సంవత్సరానికి నెలలెన్ని? 12. 12 నెలలు ఏం చేయాలి? వధవైపే చూడాలి, వధించబడుతూనే ఉండాలి, వధకు సిద్ధం అవుతూనే ఉండాలి. కనుక 12వది ఏంటి చెప్పండి? దైవజనులు దేవదాసాయి గారి యొక్క వధ. బైబిల్ మిషన్ అందుకోవటానికి 80 సంవత్సరాలు వధ. అందుకున్న తర్వాత శరీరముతో ఉన్నప్పుడు 40 సంవత్సరాలు, శరీరాన్ని విడిచిన తర్వాత మనమందరం మేఘం ఎక్కిందాక వధే. ఎందుకో? ఆయనకు బైబిల్ మిషన్ అప్పగించడానికి కుమారుడు ఎంత వదయ్యారో చూస్తున్నారు ఆయన. ఏమండి, మతములు మిషన్లన్నింటినీ బైబిల్ మిషన్లోనికి నడిపించడానికి కుమారుడు ఎంత వదవుతున్నారో ఆయన చూస్తున్నారు. కాబట్టి ఈయన ఏం చేశారు? వధించబడినటువంటి వారుగా ఉన్నారు, వధించబడుచు ఉన్నవారుగానే ఉన్నారు. వధించబడ్డారు, వధించబడుచు ఉన్నారా? ఈవెన్ రైట్ నౌ ఆల్సో. ఏంటో? నా పిల్లలయ్యా మేఘం ఎక్కించిన ఆయన. ఎప్పటిదాకా వదా? అందరూ మేఘం ఎక్కేంత వరకు, అందరూ బైబిల్ మిషన్ అనుభవంలోనికి వచ్చేంత వరకు దైవజనునికి ఏంటి చెప్పురానా? వదా. ఒకటి చెప్పండి, ఈ వదలన్నింటిలో టాప్ మోస్ట్ వద ఏంటి? అర్థమవుతుందండి? దైవజనుని వద, పెళ్లి కుమారుని వదతో ఏమండి ఇంచుమించుగా సమానమైనటువంటి వద దైవజనుని యొక్క వద, దేవదాసయ్య గారి యొక్క వద. ఏంటో వద? ఈ వదలు, ఇప్పుడు దా చెప్పిన వదలన్నీ ఎవరి కొరకు? కొంతమంది ఏమో దేవజనాంగం కొరకు వధించబడ్డారు, కొంతమంది ఏమో సంఘము కొరకు వధించబడ్డారు. పూర్తి చేయండి. మన దైవజనులేమో మతములు మిషన్లన్నిటి కొరకు వధించబడుతున్నారు. ఎవరు వధ గొప్పదే? అర్థమవుతుందా? ఈ వధ ఎవరి వధతో సమానం? నా పెళ్లి కుమారుని వధతో సమానమైనటువంటి వధ అనుభవించారు. కాబట్టి కూర్చో, నా పక్కన తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టారు. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఎక్కడ కూర్చుందాం? మనం ఎక్కడ కూర్చుందాం? అయ్యో, త్వరగా చెప్పాలి, టైం అయిపోయింది. మనం ఎక్కడ కూర్చుందాం? ఆ దైవజన్ని పక్కన కూర్చుందాం, ఆ తండ్రి పక్కన కూర్చుందాం.
ఏమండి, అట్టి ధన్యత తండ్రి మనెల్లరకు దయచేయనుగాక. పరలోకమందు